నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, రీసెంట్గా చెల్లపల్లిలో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఆత్మహత్య అనేది అసలు చాలా బాధాకరం. ఇదొక్కటే కాదు, ప్రస్తుతం సొసైటీలో కూడా చాలామంది ఒత్తిళ్ళకి లోనయ్యో లేకపోతే సంథింగ్ వేరే వేరే కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అసలు ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకోవాలి అన్న థాట్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటంటారు? తప్పకుండా అమ్మా. ఎవరి జాతక రీత్యా అయితే తప్పకుండా ఏదైనా జాతకమే ఉంటుంది. జాతక రీత్యనే నడుస్తుంది ప్రతీదీ ఎవరు నమ్మినా నమ్మకం. ఓకే. సో పెద్ద మొత్తంలో డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, లేదా మనకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు ఎవరి వద్దనైనా ఉంటే బ్లాక్మెయిల్ వాళ్ళు చేసే అటువంటి క్రమంలో కావచ్చును, లేదా కొందరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, ఒక్కరే ఉండడము, ఇదేమిటి నా జీవితం అనే అటువంటిది కానీ లైక్ ఇంకేదైనా కావచ్చు. సో ఎవరి జాతక రీత్యా అయితే సప్తమ స్థానములో చంద్రుడు నీచబడి ఉంటాడో, ఎవరి జాతక రీత్యా అయితే సప్తమ స్థానములో పాపగ్రహాలు ఉంటాయో, సప్తమ స్థానాన్ని పాపగ్రహ వీక్షణ ఉంటుందో, అదేవిధంగా 8వ భావంలో గురువు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నా, లేదా గురువు 8వ భావంలో ఉన్నా కూడా కొంత వీరికి లైక్ ఈ మన దాన్ని ఏమంటారు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇట్టి క్రమంలో తప్పకుండా అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది కొన్ని సందర్భాలలో కొంత ఓదార్పు కావాలి, కొన్ని సందర్భాలలో కొంత మనకు ఏమంటారంటే ఒక ధైర్యం మనకి ఇచ్చేటువంటి ఒక మనిషి కావాలి. ఇవాళ మనకు ఫెయిల్ అయినాం లైక్ ఏదో విషయంలో పర్వాలేదురా, నీకు ఎందుకు, నీకు ఇంకొక ఆప్షన్ ఉన్నది, నీకు మరొకసారి నువ్వు అట్లా చేస్తావు, ఇదొక చేస్తావు, ఇలాంటి వ్యక్తులను మనం చుట్టూ పెట్టుకోవాలి. అవును. మనకు మనమే జాతకాన్ని పక్కన పెట్టి నేను చెప్తున్నా విషయం. మనకు మనమే నేనే, నాకు ఎవరేం చెప్పద్దు, నేనే అని అనుకుంటే మాత్రము ఎట్లాగూ ఇదే విషయం అవుతుంది. రెండో విషయం ఏమిటి అంటే, ఏదైనా కూడా మన విషయాలు ఎప్పుడు అయినా ఎవరికి షేర్ చేసుకోవద్దు, చాలా సీక్రెట్గానే ఉంచుకోవాలి ఏదైనా. ఎందుకంటే ఇవాళ రేపు మన నీడనే నమ్మకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అవును. కనుక మరి జాతకరీత్యా చూడడమా, మరి గోచారరీత్యా చూడడమా. ఇప్పుడు సొంత మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ పాపం వాటర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ధైర్యం కావాలి ఇక్కడ. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుతున్నాం కానీ ఆత్మహత్య చేసుకునేటువంటి వారికి ఎంత ధైర్యం ఉంటుంది. అవును. ఒక ట్రైన్ ముందు పిల్లలను పట్టుకొని నిలబడ్డారు అంటే మనం నిలబడగలుగుతాం, ఎంత భయం అవుతుంది. అవును. ఒక వాటర్లో దూకడం అంటే నాట్ ఏ జోక్, అవునా కాదు? మొత్తం జీవితాన్ని అక్కడ ఆపేస్తున్నాం. సో అంతటి ధైర్యం కానీ అంతటి ఇన్సెక్యూర్ కానీ అదంతా కూడా జాతకంలో మనకు 100% కనబడుతుంది. ఖచ్చితంగా ఏమన్నా జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఒక్కరి జాతకం నుండి అయినా తండ్రిది, తల్లిది, కూతురుది అన్నీ చూడొచ్చు. ఒక్క జాతకం నుండి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చూడొచ్చు. ఓకే. అంటే ఎవరిదన్నా సరే ఒక ఏంటిది పరిస్థితి, ఎలా ఉంది, ఏమైనా చెడు ప్రయోగం చేశారా, లేదా ఏమైనా చేతబడి చేశారా, లేదా ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి మనకు కనబడతాయి. అలాంటి సందర్భాలలో తప్పకుండా కాలభైరవ స్వామికి పూజించుకోవాలి. కాలభైరవ అష్టకాన్ని రోజు చదువుకోవాలి. ఇప్పుడు ఏది జరిగినా, ఇప్పుడు గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు, శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇవి రెండే మేజర్ గ్రహాలు. సో ఇవి ఉండేటువంటి స్థానాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్, నేను కామ్గా ఉండాలి, ఇంతే. లేదు టైం బాగాలేదు, నేను కాలు విరిగి ఉన్నది, నేను పరిగెడతా అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది, అవునా కాదు? అవును. కనుక మనము ఎట్లా, ఇప్పుడు మొన్న చూసినాం, అదేమిటి ఒకటి BYD కార్, ఏమిటి అది కారు టైర్ పంక్చర్ అయింది. అంటే ఇది ఎంతటి దారుణం అంటే ఇది ఇంకా పెద్దగా దీన్ని సోషల్ మీడియాలో ఎవరు చిత్రీకరించలేదు, కానీ కారు టైరు పంక్చర్ జరిగింది. అది ట్యూబ్లెస్సా మరి ఏందో తెలియదు. వాడేంది అది పంక్చర్ అయినప్పటికీ కూడా ఒక 70 కిలోమీటర్లు పట్టుకొని వచ్చిందట. అది రోడ్డుకు ఇనుము ఉండేటువంటి దాన్ని ఏమంటారు ఆ టైర్తో ఇది మ్యాచ్ అయ్యి హీట్ అయిపోయింది.
ఓకే. వేడి అయి అగ్గి అనేటువంటిది అక్కడ జ్వలించింది. ఇప్పుడు ఆ కంప్లీట్గా టైర్ చుట్టూ ఉండేటువంటిది మన దాన్ని ఏమంటారు కదా, రీమో అదేమో, అది ఏదైతే ఉందో మ్యాక్విల్ లైక్, అది హీట్ అయ్యి అందులో నుంచి ఆ మెరుపులు కాస్త కార్ ఎఫెక్ట్ అయిపోయింది. అసలే ఎలక్ట్రికల్ కార్ అది. ఓకే. అందులో ఉన్నవారు మొత్తం మన మంటలకు దగ్ధమైపోయారు. అంటే అది వారు చెప్పలేం కదా, వారు ఇప్పుడు అది ఎట్లా జరిగింది అని చెప్పలేం కదా. అవును. పాపం అట్లా కొన్ని అవుతాయి అవి మనకు తెలియకుండా హ్యాపెన్. కనుక ఎప్పటికప్పుడు జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్తేనే మంచి ఫలితం ఉంటుంది. అంటే ఆత్మహత్య అయినా కానివ్వండి, లేదు అంటే అనుకోకుండా జరిగిన సంఘటన కూడా జాతకంలోనే తెలుస్తుంది అంటది. అష్టమ శని తీసుకొని పోతుంది అది. రైట్. ధన్యవాదాలు మహోదయ.